హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తాగుతారండి ఇలా చేసి పెడితే. ఈ సమ్మర్ లో కొంచెం లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి కదండి, పిల్లలకు కూడా ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి కదండి. పిల్లలు మజ్జిగ తాగడానికి అంతకి ఇష్టపడరు కదండి. ఈ విధంగా ఒకసారి లస్సీ ట్రై చేయండి, చాలా ఇష్టంగా తాగుతారు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లస్సీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. 1 కప్ వరకు గడ్డ పెరుగుని తీసుకోవాలండి. పెరుగు అనేది చాలా కమ్మగా ఉండాలి, పుల్లటి పెరుగు అస్సలు పనిచేయదు. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుంటే దానిలోకి 1/2 కప్ వరకు పాలను తీసుకోవాలండి. పాలకి బదులు మీరు నీళ్లు తీసుకున్నా పర్వాలేదు. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పెరుగును వేసుకోవాలండి, అలానే పాలను కూడా వేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే మీరు 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి షుగర్ అనేది. తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నురగలా ఫామ్ అవ్వాలి, అప్పుడే బాగుంటుందండి టేస్ట్ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది స్వీట్ లస్సీ. ఇలా పైన కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం హార్లిక్స్ లేదా బూస్ట్ తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. హార్లిక్స్ తో పాటే టూటీ ఫ్రూటీ అలానే చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా పైన ఇలాగా గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేసుకోవడం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం లస్సీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. ఈ రోజు రెసిపీ వచ్చి వెనిలా మిల్క్ షేక్ అండి. సమ్మర్ లో మనకి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదండి. మిల్క్ షేక్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వెనిలా మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు ఉంచిన పాలండి. పాలల్లో నీళ్ళనింది వేయకుండా వాటిని మరిగించుకుని చల్లార్చుకోవాలండి. నీళ్ళేస్తే అస్సలు బాగుండదు మిల్క్ షేక్. నేను దీనిలో ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేయట్లేదండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసింది టేస్ట్ వేరేగా ఉంటుందండి. అలా కాకుండా పాలను ఫ్రిడ్జ్ లో ఉంచుకుని మనం ఇలా యూజ్ చేసుకున్నట్లయితే మిల్క్ షేక్ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. తర్వాత దానిలోకి 4 స్పూన్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 4 స్పూన్స్ వరకు షుగర్, 1/2 టీ స్పూన్ కి తక్కువలోనే వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వెనిలా మిల్క్ షేక్. లాస్ట్ లో ఇలా కొంచెం పైన 1 స్పూన్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ ని వేసుకొని దాని మీద చాక్లెట్ సిరప్ తోను అలానే చాక్లెట్ పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.